రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు రాష్ట్ర అధికారిక గీతం కొత్త చిహ్నం విడుదల చేసేందుకు సర్కార్ సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు జై జై హే తెలంగాణ స్వరాలకు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తుది మెరుగులు దిద్దుతున్నారు. 13.5 నిమిషాల నిడివి గల పూర్తి గీతంతో పాటు 2.5 నిమిషాలతో మరో పాటను రూపొందిస్తున్నారు. రాష్ట్ర అధికారిక చిహ్నంపై ఈ సాయంత్రం వివిధ పార్టీలతో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించిన అందశ్రీ గీతం జయ జయ హే తెలంగాణను రాష్ట్ర అధికార గీతంగా ప్రకటించనున్నట్లు సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. ఇందులో పూర్తి గీతాన్ని 13.5 నిమిషాల నిడివితో రూపొందించారు. రాష్ట్ర అధికారిక కార్యక్రమాలు, జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆలపించేందుకు వీలుగా 2.5 నిమిషాల నిడివితో మరో గీతాన్ని రూపొందిస్తున్నారు. ప్రధాన గీతం ప్రాధాన్యత తగ్గకుండా అందశ్రీ దీన్ని తీర్చిదిద్దారు. ఈ 2 గీతాలకు కీరవాణి స్వరాలను సమకూరుస్తున్నారు. ఇటీవల కీరవాణి స్టూడియోకెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 గీతాలకు సంబంధించి పలు స్వరాలను విన్నారు. వాటిలో కొన్నింటికి తుది మెరుగులు దిద్దాలన్న సీఎం సూచనల మేరకు మార్పులు చేర్పులు చేశారు. బుధవారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కీరవాణి అందశ్రీలతో సీఎం భేటీ అయ్యారు. కీరవాణి బృందంలోని వారు వినిపించిన తుది స్వరాలపై సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంతృప్తి వ్యక్తం చేశారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున వీటిని అధికారికంగా విడుదల చేయనున్నారు. అంతకంటే ముందు ఈ గీతాలను, స్వరాలను మంత్రివర్గ సహచరులకు కూడా వినిపించి అనంతరం ప్రజా బాహుళ్యంలోకి విడుదల చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర అధికారిక చిహ్నం తుది రూపుపై తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. చిహ్నంలో మార్పులు చేర్పులపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో చర్చించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చిహ్నంలో రాచరికపు గుర్తులున్నాయని, వాటిని తొలగించాలని ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రజలు, ప్రజా జీవితం, ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం తదితర అంశాలు ప్రతిబింబించేలా కొత్త చిహ్నాన్ని రూపొందిస్తున్నారు. వాటిని మంత్రివర్గ సహచరులకు, పార్టీ ఎమ్మెల్యేలు తదితరులకు చూపించి వారి సలహాల మేరకు తుది రూపు ఇవ్వాలని రేవంత్ నిర్ణయించారు. దీనిపై ఈ సాయంత్రం సీఎం అధ్యక్షతన సచివాలయంలో వివిధ పార్టీలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు. ఈ చిహ్నాన్ని కూడా జూన్ 2న ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.